హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ నామినేషన్స్ ఎపిసోడ్ మామూలుగా లేదు. ముఖ్యంగా సోనియా ఆకుల రీఎంట్రీతో నిఖిల్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు సోనియా చెప్పిన ఒక్కో పాయింట్కి నిఖిల్ డిఫెండ్ చేయలేక తేలిపోయాడు. పక్కా సాక్ష్యాలతో ఉదాహరణలతో నిఖిల్ని అడ్డంగా బుక్ చేసింది సోనియా. పైగా వెళ్తూ వెళ్తూ ఎస్పీ నిఖిల్ల మధ్య మంటలు రేపింది. ఆ దెబ్బకి ఎస్పీ నిఖిల్తో పెంట పెంట చేసింది. ఇలా నామినేషన్స్ ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో నామినేషన్ కోసం అందరూ గార్డెన్ ఏరియాలో నిల్చున్నారు. ఇంతలో మెయిన్ డోర్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి సోనియా రీఎంట్రీ ఇచ్చింది. సోనియాను చూడగానే ఒక్కొక్కరి ముఖ చిత్రం ఆశ్చర్యం, టెన్షన్తో నిండిపోయింది. ఇక సోనియాని చూసిన వెంటనే పృథ్వీ వెళ్ళి హగ్గిచ్చాడు. ఆ తర్వాత నిఖిల్ కూడా వెళ్ళాడు. ఇంతలో బిగ్ బాస్ ఓ అనౌన్స్మెంట్ చేశాడు. ఈ వారం నామినేషన్ కాస్త భిన్నంగా జరగబోతున్నాయి. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్ చేస్తారు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సోనియా మీరు హౌస్లో ఇద్దరిని నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక సోనియా ముందుగా ప్రేరణను ఫస్ట్ నామినేట్ చేసింది. వేరే వాళ్ళ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో దూరతావు, అలానే చాలా పొగరగా బిహేవ్ చేస్తావు. గౌతమ్కి పనిష్మెంట్ పేరుతో చాలా పనులు చెప్పావు, కానీ నబీల్కి మాత్రం పనిష్మెంట్ అంటూ ఫన్నీ టాస్క్ ఇచ్చావు. నీ విషయంలో మాత్రం నీకు ఫ్రెండ్స్, ఎమోషన్స్ అన్నీ కావాలి, కానీ పృథ్వీని మాత్రం బయటికి పంపేయాలి అంటూ మాట్లాడతావు అంటూ గట్టిగానే బుక్ చేసింది సోనియా. ఇక వీటికి డిఫెండ్ చేసుకుంటూ సోనియాను అక్క అంది ప్రేరణ. దీంతో చెప్పు చెల్లె అంటూ సోనియా అంటే నాకు కాదు నువ్వు అక్క నిఖిల్కి అంటూ ప్రేరణ చెప్పింది. ఈ మాటకి సోనియాకి బీపీ తన్నేసింది. నీ నామినేషన్లో నిఖిల్కి నేను ఏమవుతానో చెప్పాల్సిన అవసరం ఏంటి, అది చెప్పడానికి నువ్వెవరు అంటూ ప్రేరణతో పట్టుబట్టి మరీ సారీ చెప్పించుకుంది సోనియా. తర్వాత అందరికీ షాక్ ఇస్తూ నిఖిల్ను నామినేట్ చేసింది సోనియా. అసలు నిఖిల్ పేరు చెప్పడానికి పెద్ద ఇంట్రడక్షనే ఇచ్చింది. నా పెద్ద కొడుకు, నన్ను హౌస్లో అమ్మలా చూసిన కంటెస్టెంట్, నా మనసుకి దగ్గరైన నా కొడుకు అంటూ గట్టిగానే బిల్డప్ ఇచ్చింది సోనియా. కానీ నామినేషన్స్ మొదలైన తర్వాత మాత్రం నిఖిల్ తాట తీసింది. నిఖిల్ నీది డబుల్ స్టాండర్డ్స్ అని, ఒక్కొక్కరి దగ్గర ఒక్కో మాట మాట్లాడతావని, ఫేస్ టు ఫేస్ చెప్పే దమ్ము లేదని, సిల్లీ నామినేషన్స్ చేస్తావని, ఇలా ఒకటా రెండా గంటలు గంటలు వాయించి వదిలిపెట్టింది సోనియా. యశ్విని అక్క అన్నందుకు గౌతమ్ని నామినేట్ చేశావు కదా, మరి అలా వేరే అమ్మాయిల కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటూ సోనియా అడిగింది. దీనికి అందరి విషయంలో నేను దూరలేను అని నిఖిల్ అంటే, మరి యశ్వి విషయంలో ఎందుకు దూరావు అంటూ పాయింట్ పట్టింది సోనియా. అలానే తేజ పాము నోట్లో ఎగ్ వేసి తప్పు చేశాడన్న, అదే తప్పు యశ్వి చేస్తే దానికి ఎందుకు ఒప్పుకోలేదు అంటూ ఇరికించింది. యశ్వికి కీ ఇచ్చి వదిలేసిందిగా, ఇక నేను ఎమోషన్స్కి రెస్పెక్ట్ చేస్తా అని నిఖిల్ అంటే దానికి గట్టిగా నవ్వుతూ వరుస ప్రశ్నలు వేసింది సోనియా. నువ్వు నాకు ఏదో అయ్యింది బయట, కాస్త డిప్రెషన్లో ఉన్నా అన్నావు. సో ఫస్ట్ 3-4 వీక్స్ నీకు అందరూ సపోర్ట్ చేశారు. యశ్వి ఆ జర్నీలో ఓపెన్ అయ్యింది, నీకు ఏదో చెప్పింది, దానికి నువ్వు ఎస్ ఆర్ నో చెప్పలేదు. కానీ పక్కకెళ్ళి రోహిణి దగ్గర మాత్రం యశ్వి నా వెంట పడుతుంది, నేను నో చెప్పా అంటూ చెప్పావు. ఇదే ఓ అమ్మాయి ఎమోషన్కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ అంటూ సోనియా తాట తీసింది. దీనికి నేను ఎప్పుడో యశ్మికి చెప్పా అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో అలా చెప్పినోడివి ఆమె దగ్గరికి వెళ్ళి గాజులయ్యాలా అంటూ ఎందుకు అడుగుతున్నావు, సీత దగ్గరికి వెళ్ళి నిన్నే ఫ్లట్ చేస్తా అని ఎందుకు చెప్పావు అంటూ అడిగింది. దీనికి యశ్మితో నేను ఫ్రెండ్గా ఉన్నా, అదే అక్కడితో కట్ చేశా అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో యశ్మి మధ్యలో దూరింది. నువ్వు కట్ చేశావు, అసలు నీ మీద ఆ ఫీలింగ్ ఏం లేదు, జస్ట్ డ్రీమ్ వచ్చింది అంతే. అయినా నువ్వు ఎప్పుడు నాకు నో అని చెప్పలేదు. మేనేజ్ చేస్తావు కానీ నువ్వు క్లారిటీ ఇవ్వవు. అసలు నాకు ఆ ఉద్దేశం లేదని నా దగ్గర నువ్వు చెప్పి ఉంటే నేను నీ జోలికి వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు అందరి ముందు నేనే బ్యాడ్ అయ్యా అంటూ యశ్వి ఫైర్ అయింది. నన్ను షిట్లా చూసావు. ఇక సోనియా వెళ్ళిపోయిన తర్వాత కూడా నిఖిల్ యశ్వి గొడవ కొనసాగింది. అసలు రోహిణి నేను నీకు ఏం చెప్పా అంటూ నిఖిల్ అడుగుతుంటే యశ్వి కూడా ఉంది. అదే యశ్వికి నీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి, నువ్వు చెప్పావు కదా అని రోహిణి అంది. దీనికి అవునా, ఫీలింగ్స్ అంటే ఏంటి, నేను ఏం ఫీల్ అయ్యాను, నీకు చెప్పానా నువ్వంటే ఇష్టం, నీ పైన ఫీలింగ్స్ ఉన్నాయని అంటూ యశ్వి ప్లేట్ తిప్పేసింది. జస్ట్ డ్రీమ్ వచ్చిందిరా అని చెప్పాను. ఒక అమ్మాయి గురించి, పోర్ట్రే గురించి నువ్వు ఆలోచించేవాడివి అయితే అంతా నీ మీద పడి చచ్చినట్లు నన్ను పోర్ట్రే చేస్తావా అంటూ యశ్వి వాయించేసింది. ఆ తర్వాత యశ్వికి క్లారిటీ ఇచ్చేందుకు నిఖిల్ ట్రై చేశాడు. అయినా సరే యశ్వి వాదిస్తూనే ఉంది. నువ్వు నన్ను ఒక షిట్లా ట్రీట్ చేశావు, నాకు అదే ఫీల్ అయింది. నీకు ఓ క్లారిటీ ఇస్తా చూడు, నువ్వు కన్ఫ్యూజన్లోకి తీసుకొచ్చి నువ్వు మంచిగా ఉండాలి, అన్నీ సెట్ చేసుకోవాలి అనే ఇదంతా చేశావు అంటూ యశ్వి అంది. దీనికి ఇదే నా పర్సనల్ లైఫ్లో కూడా వచ్చింది, ఎవరో ఏదో చేస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి నా బుడగకే వస్తుంది అంటూ నిఖిల్ అన్నాడు.
ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.